సంగారెడ్డి జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 3 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలోని ఆలయాలను ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. మిగతా అప్డేట్స్ ను ప్రసన్న అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సంతరించుకొని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 3 గంటల నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా, సంగారెడ్డి, అదేవిధంగా సిద్దిపేటలో కూడా ఆలయాలన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. వైష్ణవాలయాలన్నింటినీ కూడా విద్యుత్ దీపాలతో సుందరీకరించారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలోని వైకుంఠపురంలో ఉన్నాము. వైకుంఠపురంలో ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా 14 ఫీట్ల ఎత్తున ఉన్నది. ఇక్కడికి ప్రతి ఏటా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటుంటారు. సుమారుగా ఈ ఒక్క రోజులోనే 2 లక్షల మంది కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తారని చెప్పి ప్రతీది ఉంది. అదేవిధంగా కూడా ఇటు ఆలయ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయానికి సంబంధించిన అర్చకులు ఉన్నారు. అసలు ఈ రోజు యొక్క విశిష్టత ఏంది, ఇంతమంది భక్తులు కూడా వీటికి రావడానికి గల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ రోజుకున్న విశిష్టత ఏంటి? ఈరోజు ముక్కోటి ఏకాదశి అని పేరు, అది అందరికీ తెలిసినటువంటి పేరు. 33 కోట్ల దేవతా ప్రతినిధులు ఉంటారు అని పెద్దలు చెప్తారు. వాళ్ళందరినీ అనుగ్రహించడానికి స్వామి ఈ రోజున ప్రథమ దర్శనాన్ని ఇస్తాడు అని చెప్తారు. ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రథమంగా వచ్చేటువంటి వేడుకగా ఈ పర్వదినాన్ని చెబుతారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున అందరికి కూడా మోక్షం వస్తుంది. అందుకే దీనికి మోక్ష ఏకాదశి అని కూడా పేరు. మోక్షాన్ని ఇచ్చే ఒక మంచి గొప్పనైనటువంటి పర్వదినం ఇది. భగవంతుడి యొక్క సన్నిధి అంటేనే భక్తి తత్పరత కలిగిన వాళ్ళందరికీ కూడా మంచి అనుగ్రహాన్ని ఇవ్వడానికే భగవంతుడు ఏర్పడి ఉన్నాడు. ఆ విరాట్ వెంకటేశ్వర స్వామిగా మనకి ఇక్కడ వెలిసినటువంటి ఆ శ్రీమన్నారాయణ అవతారం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు 14 అడుగులుగా వెలిసినటువంటి ఒక దివ్యక్షేత్రం ఇది ఒక్కటే ఉన్నది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద వెంకటేశ్వరుడిగా వెలిసినటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావటం, స్వామి యొక్క దివ్యమంగళ సుందర ఆనంద విగ్రహ వైభవాన్ని దర్శించి తరించడం సర్వత్రా జరుగుతున్నటువంటి విషయం. భగవంతుడు భక్తులందరికీ కూడా మంచి అనుగ్రహాన్ని ఇచ్చి వారి కోరికలన్నీ కూడా తీర్చి కొంగు బంగారమై ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఉత్తర ద్వారం ద్వారా ఉత్తర ఆయన పుణ్యకాలానికి మనం దగ్గర అవుతున్నటువంటి సందర్భంలో ఈ ధనుస్సంక్రమణ కాలం, ప్రత్యేకించి మాసాన మార్గశీర్షోహం అనే మార్గశిర మాసం అంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఆ ఇష్టమైన మాసంలో భగవంతుడి యొక్క సన్నిధికి చేరితే భక్తులందరికీ కూడా ఆయన కోరికలు తీర్చేటువంటి విధంగా, ముక్తినిచ్చేటువంటి విధంగా ఉంటాడు. కనుక ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం విశేషాన్ని పొందినటువంటి విషయం. ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం భిన్నంగా వచ్చింది. అంటే ముక్కోటి ఏకాదశి ఒకటే రోజు జరుగుతుంది, కాకపోతే ఈసారి రెండు రోజులు వస్తుంది. దానికి ఉన్న కారణం అది ప్రతి సంవత్సరం మామూలుగా ఉండేటువంటి ఏకాదశులన్నీ కూడా సూర్యోదయ కాలానికే లెక్కిస్తారు. సూర్యోదయ కాలానికి ఏ తిథి ఉంటే ఆ తిథినే మనం ప్రధానంగా తిథిగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరం జరిగిన విషయం అంటే బ్రహ్మముహూర్త కాలానికి, ఈరోజు బ్రహ్మముహూర్త కాలానికి ఏకాదశి ఉంది, రేపటి బ్రహ్మముహూర్త కాలానికి కూడా ఏకాదశి ఉండటం చేత ఈ 2 రోజులు కూడా ఈ పర్వదినాన్ని వైభవంగా మనం శ్రీవారి సన్నిధిలో జరుపుతున్నాం. మొత్తానికి ఆలయంలో చూసుకుంటే పెద్ద ఎత్తున భక్తులు ఉదయం 3 గంటల నుండే భక్తులు భారీగా ఆలయానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఏడు 2 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. కాబట్టి క్షుణ్ణంగా ఇటు పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. సుమారుగా 3 కిలోమీటర్ల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ క్యూ లైన్లో నిల్చునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సుమారుగా 50,000 వరకు కూడా భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారని తెలుస్తుంది. ఇది ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా వైకుంఠపురంలో ఉన్న పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.